పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే శక్తి పథకాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల నుంచి భారీ ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించి వినతి పత్రం అందజేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సాంకేతిక విద్యను ప్రైవేటీకరించవద్దని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ వర్సిటీకి అప్పగించవద్దని నినదించారు. లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేటువంటి శక్తి పథకాన్ని జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ఈ రోజు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీగా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో జీవో నెంబర్ 97, దాని ద్వారా విద్యార్థులకు ఈ రోజు అసౌకర్యంగా ఉంటుంది, విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. పాలిటెక్నిక్ విద్య కూడా మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో అందులో భాగంగానే మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి జీవో నెంబర్ 97 స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో శక్తి అనేటువంటి ఒక పేరు పెట్టారు కాబట్టి ఆ శక్తి పథకాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పాలిటెక్నిక్ విద్య అనేటువంటి మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. లాటరీ విధానం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా డైరెక్ట్ గా ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించడానికి ఆస్కారం గతంలో ఉండేది. ఈ జీవో ద్వారా మరి అలాంటి అవకాశం కోల్పోతారు కాబట్టి ఇప్పటికే ఈ పాలిటెక్నిక్ విద్యను ఐటీఐలు ఏటీసీలుగా అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. నా పేరు పరశురాం, నేను ఎస్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో అవుతున్నాను. ఈ రోజు కలెక్టరేట్ కాడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జియో 97ని తీసుకొచ్చారు. శక్తి స్కీమ్ లో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడం జరిగింది. మేము ఎస్ఆర్ఎస్ పాలిటెక్నిక్ గౌట్ పాలిటెక్నిక్ నుంచి ధర్నాకు వచ్చాము. మాకు చాలా ప్రాబ్లం. సీఎం గారు రీసెంట్ గా జియో 97 అనేది కొత్త స్కీమ్ రిలీజ్ చేశారు. దానివల్ల మాకు ఐటీఐ ఉన్న పాలిటెక్నిక్ రెండు ఒకటే అవుతున్నాయి. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ లాటరీ అంటూ ఉండదు.